భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం 9/2/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష చతుర్దశి శుక్రవారం చతుర్దశి ఉదయం 7:48 వరకు ఉంది. అనంతరం అమావాస్య ఉంది. అమావాస్య 5:42 వరకు. నక్షత్ర శ్రవణ నక్షత్రం రాత్రి 12:31 వరకు కూడా ఉంది. శేషవర్జ్యం కూడా అండి ఉదయం 7:07 వరకు ఉంది. రాత్రి వర్జ్యం తెల్లవారుజామున 4:16 నుండి 5:46 వరకు ఉంది. చతుర్దశి ఏమో ఉదయం 7:48 వరకు ఉంది. అమావాస్య రేపు ఉదయం 5:42 వరకు. పూర్తిగా రాత్రిగల అమావాస్య ఈరోజే అయిందన్నమాట అండి. ఏమండి తర్వాత సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:54, అమృత గడియలు మధ్యాహ్నం 2:40 నుండి 4 గంటల వరకు కూడా ఉంది. రాహుకాలం రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు కూడా రాహుకాలం. ఈరోజు వ్యతిపాత్ర యోగం రాత్రి 8:03, శకుని ఉదయం 7:48, చతుర సాయంత్రం 6:45, నాగవం తెల్లవారుజామున 5:42. అలాగే ఈరోజు మనకి చొల్లంగి అమావాస్య అనే పేరు. ఈ అమావాస్యకి శుక్రవారం కూడా అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తే అన్ని విధాలుగా మంచిది. రేపటి నుండి కూడా మాఘమాసం ప్రారంభమవుతోంది. తెలుగు వన్ భక్తి వన్ మీ అందరికీ కూడా మాఘపురాణం మాఘ మహత్యాన్ని మీకు ఆడియో రూపంలో అందిస్తూ ఉన్నారు. మీరు యూట్యూబ్లో తెలుగు వన్ భక్తి వన్ అని మాఘమహత్యం మాఘపురాణం లాగిన్ అయితే కనుక నేనే శ్రవణం చేశాను మాఘపురాణాన్ని, మాఘమహత్యాన్ని. మీరు అందరూ కూడా శ్రవణం చేసి అందరూ కూడా ఈ మాఘమాసంలో కార్తీక మాసంలో ఉండే ధర్మాలన్నీ మాఘమాసంలో స్నానం చేయడం, దీపారాధన ఇవన్నీ ఆ విధంగానే ఉంటాయి. ఆచరిస్తే విశేషమైన శక్తి పుణ్యం కూడా కలుగుతాయి. రేపటి నుంచి కూడా మాఘమాసం ప్రారంభం అవుతోంది. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి చాలా బాగుంది. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా బాగుంది. ధరస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. భగవద్గీతలో 16వ అధ్యాయంలో 16 అధ్యాయులు కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. భగవాన్ వాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగేన వస్థితః ధనం ధమస్య యజ్ఞస్య స్వాధ్యాయత పార్థవం. అర్జున, నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికే ధ్యానయోగమును నిరంతరం కూడా దృఢస్థితి, స్వాతిక దానం, ఇంద్రియ నిగ్రహము, భగవంతుణ్ణి దేవతలను గురుజనులను పూజించడం అట్టే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణలు, వేదశాస్త్ర పఠనము మరియు భగవంతుని నామ గుణ కీర్తనలు, స్వధర్మాచరణము యందు కష్టములుగా ఓర్చుకొనుట, స్వధర్మాచరణములు, అలాగే కష్టములను ఓర్చుకొనుట, శరీర ఇంద్రియ అంతఃకరణ సరళత్వాన్ని ఆర్జనము అంటారు. ఇవి పాటిస్తే తొందరగా వాళ్ళు ఎలా తరించాలో కూడా భగవద్గీతలో మనం చెప్తున్నారండి. ఇంకేం కావాలండి? అహింస సత్వమా క్రోధ త్యాగ శాంతి రసైసునం దయాభూతేషలోపస్త్వం మార్జవం హిరచాపలం. అహింస అంటే మనోవాక్కాయాల ద్వారా ఎవరిని ఏ విధంగా కూడా కష్టపడకుండా ఉండడం, సత్యము, యథార్థ జ్ఞానం, ప్రియముగానే అబద్ధాలు ఆడకుండా సత్యాన్నే మాట్లాడ భాషణ చేయడం, క్రోధము, తనకు అపకారము చేయువారి పైన కూడా కోపం లేకుండా ఉంటే మంచిది, త్యాగము, కర్మాచరణ, కర్తృత్వ భావం చేసేది. నేను చేస్తున్నాను, ఈ పూజ నేను చేశాను, గురువుగారు నేను అది దానం ఇచ్చాను, ఇది దానం ఇచ్చాను, ఈ ఫ్యాన్ నేను ఇచ్చాను, గుళ్ళో శిఖరం నేను పెట్టా, దయస్తంభం నేను పెట్టా, గోడ నేను కట్టా, ఇటుకలు నావే, మట్టి నాదే, సిమెంట్ నాదే, ఇలా ఎవరైతే అంటూ ఉంటారో అటువంటి అనకూడదన్నమాట. కర్తృత్వం నేను చేస్తున్నాననే భావన. పూజ చేసినా, జపం చేసినా, హోమం చేసినా భగవంతుడు చేయించాడండి అనేటువంటి కారణం నువ్వు అయిపోకూడదు. భగవంతుడు కర్తృత్వం నీ మీద పెట్టేసుకుంటా, మన అలా పెట్టుకోకూడదు. భగవంతుడు ఆయన చేయించాడు, ఆయన చేస్తున్నాడండి అనే మాట రావాలి ఎప్పుడు కూడా. అలా ఉండి ఆ కర్తృత్వాన్ని త్యజించమంటున్నాడు. అంతేకాదు శాంతి, చిత్తచాంచల్యం లేకుండా ఉండడం, అపైసునం, ఎవరిని కూడా నిందించకుండా ఉండాలి, దయ, అన్ని ప్రాణుల యందు కూడా నిర్ణీతమైన దయ, కృప, జాలి కలిగి ఉండాలి. అంతేకాదు అలోప్తం అంటే ఇంద్రియ విషయాల యొక్క సంయోగం ఉన్న వాటికి ఆసక్తి లేకుండా ఉండాలి. మార్జనం అంటే కోమలత్వం, శాస్త్ర విరుద్ధ కార్యాచరణ వెనుకాడుట, సిగ్గుపడుట, ఇవన్నీ చేయకూడదన్నమాట. అలాగే చపలం
వ్యర్థ చేష్టలు ఏవి కూడా చేయకూడదు. ఏ సాధకుడు ఎలా ఉండాలి, వాడి గుణాలు వాడి లక్షణాలు కూడా ఎంత బాగా ఎవరు చెప్తారండి అంత బాగా అర్జునుడి ద్వారా మన లోకాలకి విశ్వానికి అందించేది ఇవన్నీ తెలుసుగా మనం పాటిస్తే మన జ్ఞానులు అవుతామని ఇందులో ఏ విధమైన సందేహం కూడా లేదు అని చెప్పడం జరుగుతుంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.